ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ బిజీగా సాగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి పూర్వోదయ పథకం కింద ఏపీకి సాయం చేయాలని బాబు విజ్ఞప్తి చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రితో చర్చించారు. ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. పూర్వోదయ పథకం కింద ఏపీకి సాయం చేయాలని నిర్మలా సీతారామన్ కోరిన చంద్రబాబు పోలవరం అమరావతి ప్రాజెక్టుల పెండింగ్ నిధుల్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు ఎంతో దోహదం చేస్తుందని నిర్మలా సీతారామన్ కు వివరించిన ఆయన ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా భారీగా నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న అంత్యోదయ పథకంపై కూడా కేంద్ర మంత్రితో సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయిన చంద్రబాబు పోలవరం, ఇతర నీటి ప్రాజెక్టుల అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ సమిట్ కు చాలా దేశాల నుంచి డిప్లొమాట్స్, అంబాసిడర్లు, కామర్స్ మినిస్టర్లు హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ వాళ్ళని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిఐఐ సహకారంతో పార్ట్నర్షిప్ సమిట్ జరగనుంది. సదస్సుకు హాజరు కావాలని విదేశీ దౌత్యవేత్తల్ని కోరారు చంద్రబాబు. విశాఖ సదస్సుకు నిర్మలా సీతారామన్ హాజరవుతారని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ నెలకొల్పుతామన్న చంద్రబాబు ఏపీని టెక్నాలజీ హబ్ గా మారుస్తామన్నారు. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా, కోస్తా ప్రాంతాన్ని ఆక్వా హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు చంద్రబాబు. అగ్రో ప్రాసెసింగ్ లో బోల్డెన్ అవకాశాలున్నాయి. రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా, అదే మరి ఆంధ్రప్రదేశ్ అక్వాకల్చర్ హబ్ గా తయారవుతుంది. ఇది కాకుండా హైటెక్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను. BPCL ఈజ్ కమింగ్. దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 1 lakh crores ఇన్ రామాయంపట్నం పోర్ట్. దే ఆర్ ఆల్రెడీ దే హావ్ పర్చేస్డ్ ల్యాండ్. ప్రొసీజర్స్ ఆర్ గోయింగ్ ఆన్. వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన చంద్రబాబు ఏపీలోని పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చించారు.